కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నీ ఎత్తులన్నీ కూడా చిత్తు చేయడానికి అందరం సిద్ధంగానే ఉంటాం. ఏం బాధపడకు మిత్రమా. నువ్వు ఏ రూపంగా వచ్చినా కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న తీరులోనే ద్వంద్వనీతి కనపడుతున్న పరిస్థితి ఉన్నది. నీ బాస్ ఎవరు తెలుసా? ఉక్రెయిన్ మీదుగా ప్రోటోకాల్లో లేకుండా పాకిస్తాన్ వెళ్ళి నవాజ్ షరీఫ్ తల్లి కాళ్ళు మొక్కి వాళ్ళ మనవరాలి బర్త్డేలో బిర్యానీ తిని వచ్చిన మోదీ నీ మూలం. నువ్వు భారతదేశాన్ని ప్రేమించుతావేమో, మేము ప్రపంచ మానవత్వాన్ని ప్రేమించే శక్తులం, గుర్తుపెట్టుకో. గదర్ అన్న పేరు చెప్తే ఏదో ఫ్లేవర్ అద్దితే తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వేదో కాపాడుతున్నట్టు నువ్వు చేసే ప్రకటనలు ఎవరు నమ్ముతారు? 11 రోజులు తిండి తినకుండా ఇంట్లో వండుకున్నావు అంటే తెలంగాణ ఇవ్వడం అనేది ఎంత వ్యతిరేకించినో చూసుకో. రెండవది, తెలంగాణలో కళ్ళుబడి కోనసీమ ఎండిపోయిందన్నావు. ఇవి చాలా వాయిగా తెలంగాణ మీద నీకు ఎంత ప్రేమ లేదనుకుంటారో. నువ్వు చేసిన కామెంట్స్ వెనుక అంతరార్థం తెలియదా? పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నీది. పాకిస్తాన్ వెళ్ళిన మోదీని అడుగు ప్రపంచం అంటే ఏందో. తెలంగాణ ప్రజలు ప్రపంచ స్థాయిలో ఆలోచించే వ్యక్తులు, గుర్తుపెట్టుకో. నిజామును నడ్డి విరిచిన ప్రాంతం ఇది. ప్రపంచ ఉద్యమాలకు పెట్టినిల్లు ఇది. నువ్వు ఎవరి కోసం వచ్చినా ఎట్లా వచ్చినా నిన్ను రాజకీయాలు చేసుకొని వద్దని ఎవడు అనలే. నువ్వే జెండా పీక్కొని ఆంధ్రప్రదేశ్కి పోయినావు. నీకు అక్కడ ఇక్కడ ఏదో నీకేదో కొంత ప్రేమ ఉంది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితిని చూస్తే నవ్వు వస్తుంది. కాబట్టి మిత్రమా, రాజకీయాలు చేసుకో. తెలంగాణ మీద విద్వేషం చిందకుండా ఇప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు మాట్లాడినట్టుగా ఉంటే ఎవరు వద్దంటారు? ఎంతమంది పార్టీలు పెట్టుకుంది ఇక్కడ? నువ్వు తెలంగాణ మొత్తం కాదు, ఆమూలాగ్రం తిరిగితే నేను వద్దనేటోడు ఎవడు. కానీ కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించే లేకపోతే పాశం యాదగిరి గురించి నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటే నమ్మేంత పిచ్చోళ్ళు తెలంగాణలో కాదు. మోదీ నీకు సర్ది చేస్తే వచ్చిండు, కానీ నువ్వు తెలంగాణ అమరవీరుల కాడికి పోలే, ఆయన తెలంగాణ అమరవీరుల కాడికి తీసుకుపోలే. సో ఇవంతా కూడా భవిష్యత్తులో మీ రాజకీయం ఏ విధంగా పోతుంది అనేది కూడా ముందే ఊహించగల సామర్థ్యం ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యమకారులం ఇక్కడ. నేను కొట్లాడి సాధించిన తెలంగాణ గడ్డ మీద ఉండి మాట్లాడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. తెలంగాణ అస్మిక, తెలంగాణ అస్తిత్వం ఏందో కనీసం రుచి తెలియదు నీకు. 1200 మంది చనిపోయిన తెలంగాణ తెచ్చుకుంటే 11 రోజులు ఉపవాసం ఉన్నావంటే అమరవీరులకు నువ్వు ఎలా నివాళులు అర్పించినట్ట? ఎలా సంబురాలు ఇక్కడ వచ్చి పంచాయతీ పెట్టినావు? దేనికి సంకేతం ఇది తెలియదా? కాబట్టి నీ రాజకీయాలేవో నువ్వు చేసుకో, కానీ ఇక్కడెవరో నిన్ను విలన్గా చూస్తున్నట్టుగా, నిన్నెవరో అడ్డుకుంటున్నట్టుగా ఫీల్ కాదు. ఎవ్వరు అడ్డుకోరు నిన్ను. ఎందుకు అడ్డుకోరంటే నీ శక్తి మేరకు పోరాడు, నీ ఇష్టం వచ్చినట్టుగా పోరాడు. నిన్నెవరెందుకు ఏమన్నారంటే నీకు ఆ స్వేచ్ఛ హక్కు ఉంది. కానీ ప్రాంతాల మధ్యన విద్వేషం వచ్చేటట్టుగా మాట్లాడితేనే హైకోర్టే మీకు తీర్పిచ్చింది. కాంగ్రెస్ అడ్డుకోలే, లేకపోతే ఇక్కడున్న ఉద్యమకారులు ఎవరో నిన్ను రాకని అడ్డుకోలే. ఎవరో నీతో వ్యక్తిగతంగా వైరుధ్యాలు ఉన్న వాళ్ళు మాట్లాడుతుండొచ్చు కాక. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దాని మీద తెలుసుకొని దాని మీద పూర్తి అవగాహనతో మాట్లాడితే పంచాయతీ పెట్టుకుంటాడు, ఇట్టే ఉంటాడు. ఏ ఉద్దేశం లేకుండా కూడా ఊరికనే గెలుపుకొని పంచాయతీ పెట్టుకుంటారు. తెలంగాణలో వాళ్ళని అధికారులు అంటారు. అది పెట్టుకోకు. నీకు చిరంజీవి గారి తమ్మునిగా కొంచెం మంచి పేరుంది. మేము కూడా నిన్ను సీరియస్గా టార్గెట్ చేయకపోవడానికి ఒకే ఒక్క కారణం, గద్దరన్నకు నువ్వు తమ్మునివని. ఆ రోజు ఏ విధంగా గద్దరన్న నీతో కలిసి ఉన్నాడో కూడా మాకు చెప్పింది కాదు. కానీ ఒక స్టాండ్ మీద లేకపోవడం వల్ల, ఈ చంచల స్వభావం వల్ల వివిధ రకాలుగా మారిపోయారు. చివరికి ఇక్కడ ఉన్నావు. ఇక్కడి నుంచైనా ప్రజాస్వామ్యయుతంగా మానవీయ కోణం నుంచి అన్నిటికీ మిక్కిలి
సగటు భారతీయులందరినీ గౌరవించే కల్చర్ నేర్చుకో. ఇది నీకు హితవు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మీద, ప్రియాంక గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద మాట్లాడే స్థాయి నీది కాదు మిత్రమా. వాళ్ళది త్యాగాల కుటుంబం, దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా వయనాడు మీదనో, కేరళ మీదనో వాళ్ళు విషం జిమ్మినరా? ఇంత మీరు విష ప్రచారం చేస్తున్న ఏ రోజైనా మీ మీద వాళ్ళు కనీస స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేసిండు, సేమ్ టైం బరంపురం నుంచి కూడా, ఒడిశా నుంచి కూడా పోటీ చేసిండు. కానీ మీలో కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా చాలామంది తెలంగాణ మీద విషం జిమ్మిండ్రు. ఆంధ్ర ప్రజలు కాదు, ఆంధ్రాలో అందరు నాయకులు కాదు, చిరంజీవి గారు కూడా కాదు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నామనేది మన స్టేటస్, మన ట్రాక్ చెప్తుంది. కాబట్టి అందరినీ సమదృష్టితో చూడడం నేర్చుకో. నారాజు గాకుర మా అన్నయ్యో, నజీరు అన్నయ్యో అని. నజీర్లు ఒకరోజు వజీరు ఉండే, ఈరోజు నీకు శత్రువులైంది. దేశం మొత్తం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని వర్గాలను, హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను, బౌద్ధులను, జైనులను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకొని పోతుందో ఆ కలుపుపోయే తత్వాన్ని గమనించు. కాంగ్రెస్ను కూడా కనీసం గౌరవించే కల్చర్ని పెంచుకోమని చెప్పి నేను పవన్ కళ్యాణ్కు తెలియజేస్తున్నా. మీరు రావచ్చు, పోవచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల్ని ప్రేమించడం నేర్చుకోండి ఫస్ట్. అది ముందు నేర్చుకుంటే మీలాంటి వాళ్ళకి అది మంచిది.